నిన్న నేను 4 కేటగిరీస్‌ని 4 కాస్ట్ సిస్టమ్ అని చెప్పాను. మీలో చాలామంది కమెంట్ చేశారు, మెసేజ్ చేశారు. బ్రో అది కాస్ట్ సిస్టమ్ కాదు. భగవంతుడు డివైడ్ చేసిన 4 వర్ణాస్ అని. యెస్ నిజమే మీరు చెప్తుంది కరెక్ట్. భగవంతుడు డివైడ్ చేసిన ఈ 4 వర్ణాస్‌ని మనం అడ్వాంటేజ్‌గా తీసుకొని కాస్ట్ సిస్టమ్‌ని డెవలప్ చేశాం. తప్పు కాదా? ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. శ్రీకృష్ణుడు అసలు 4 వర్ణాస్‌లో మనుషుల్ని ఎందుకు డివైడ్ చేశారు? చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 14లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు. పార్థ నేను చేసే ప్రతి కర్మం వెనుకన ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. అలాగే నా కర్మం వల్ల నేను ఎలాంటి బంధనంలో ఉండను. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు నీళ్ళని తాకడు, అంటే టచ్ చేయడు, బట్ స్టిల్ ఒక ఉప్పు నీరుని తాగే నీళ్ళలాగా మారుస్తాడు. మన సైన్స్ చెప్తుంది సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల మన సముద్రంలో ఉన్న ఉప్పు నీరు అది ఇవాపరేట్ అయి మేఘాలకు వెళ్తాయి, వర్షంలాగా మన పైన కురుస్తూ ఉంటుంది, అంటే పడుతూ ఉంటుంది. అది మనం తాగొచ్చు కూడా. సో ఇక్కడ సూర్యుడికి నీళ్ళపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు, నీళ్ళకి సూర్యుడిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. శ్రీకృష్ణుడు మనకు కూడా అదే నేర్పిస్తున్నారు. సేమ్ అలాగే భగవంతుడు కూడా 4 వర్ణాల్లో మనని డివైడ్ చేశారు. బట్ మన మనుషులం మన కర్మం ఏంటో చూడకుండా ఆ 4 వర్ణాస్ని అడ్వాంటేజ్లో వాడి కాస్ట్ సిస్టమ్ని డెవలప్ చేసాం. దానివల్లే మన అందరి మైండ్ ఒకలాగా పొల్యూట్ కూడా అయిపోయింది, అంటే చెడిపోయింది. కరెక్టా కాదా? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా इति मां यो भिजानाति कर्मभिर्न स बध्यते।